मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल. Full people make places powerful. స్వామినే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పువ్వులు, పూలదండలు, గంధము, అగరొత్తులు, ముద్దకర్పూరం, నూటికి తక్కువ కాకుండా తమలపాకులు, పోక చెక్కలు లేదా వక్కపొడి పొట్లాలు, సుమారు 50 ఎండు ఖర్జూరాలు, 5 కొబ్బరికాయలు, 2 కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు, అక్షతలు, మామిడి కొమ్మలు, మంటపారాధనకు 5 పావుసేర్లు, విఘ్నేశ్వర పూజకి 5 చిన్న గ్లాసులు కొత్త బియ్యం, బంగారముతో గాని వెండితో గాని లేదా రాగితో గాని చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ. ఈ ప్రతిమను లక్కతో ఒక నాణెంపై అంటిస్తే బాగుంటుంది. దీపారాధనకు 2 కుందులు, పత్తితో చేసిన ఒత్తులు, ఆవు నెయ్యి, అగ్గిపెట్టె, ఆచమనీయానికి పంచపాత్ర ఉద్ధరిణ పళ్ళెం, శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యపాద్యాదులిచ్చుటకు ఒక కలశము, మంటపముపై ఉంచుటకు బంగారంతో గాని వెండితో గాని
రాగితో గాని లేక ఇత్తడితో చేసిన కలశము, కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి, కొబ్బరి నీరు తీయడానికి ఒక గిన్నె, 100కి తక్కువ కాకుండా నాణెములు, పంచామృతాలు అనగా ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము లేక పంచదార అన్నీ కలిపి ఒక గ్లాసులో గాని లేక విడివిడిగా గాని ఉంచవచ్చును. పత్తితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతములు, గంట, పూజా సామగ్రి పెట్టుకొనుటకు 1-2 పెద్ద పళ్ళెములు, విఘ్నేశ్వర పూజకి ఒక చిన్న పళ్ళెము, దేవుని మంటపానికై పసుపు రాసి చుట్టూ కుంకుమ బొట్లు పెట్టిన ఒక పెద్ద పీట, మీ దంపతులు కూర్చునుటకు 2 పీటలు, మంటపారాధనకి ఒక కొత్త పంచ లేదా తువ్వాలు లేదా గావంచ, కొత్త రవికెల బట్ట, స్వామివారి చిత్రపటం, ఇంకా ప్రసాదానికి 5 పావుల గోధుమ నూక, దానికి సరిపోయే 5 గ్లాసుల ఆవు పాలు, 5 గ్లాసుల పంచదార, దానికి తగిన సుమారు 5 గ్లాసుల ఆవు నెయ్యి సిద్ధం చేసుకోవాలి. వండిన ప్రసాదంలో 1-2 అరటిపళ్ళు తొక్క ఒలిచి వేసి మళ్లీ కొంచెం ఆవు నెయ్యి అభిగారం చేయాలి. సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి గృహానికి తూర్పు లేదా ఉత్తర భాగంలో గోమయంతో అలికి ముగ్గు వేసి పసుపు రాసి బొట్లు పెట్టిన పెద్ద పీటను వేయండి. దానిమీద కొత్త పంచె గాని తువ్వాలు గాని చక్కగా మడతపెట్టి వేసి ఆ పంచ లేదా తువ్వాల మీద 5 పావుల కొత్త బియ్యాన్ని పోసి అంతటా సమానంగా ఉండేటట్లు నెరపండి. ఇప్పుడు కొత్త కలశానికి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో నీరు పోసి మామిడాకులు వేసి ఈ కలశాన్ని మంటపం మధ్య భాగంలో ఉంచండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయకు చుట్టూ పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెట్టి పింఛం మీదకి వచ్చేటట్లు ఆ కొబ్బరికాయను ఆ కలశంపై ఉంచవలెను. దానిపై అందముగా రవికెల గుడ్డను మడతపెట్టి పెట్టవలెను. ఒక తమలపాకులో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను పెట్టి ఆ తమలపాకును తూర్పుకి గాని ఉత్తరానికి గాని కొసలు ఉన్నట్లుగా చూసి ఆ కలశమునకు ముందర పెట్టవలెను. ఇంకా స్వామివారి చిత్రపటానికి కూడా బొట్టు పెట్టి పూలమాలలతో అలంకరించి మంటపానికి వెనక భాగంలో కదలకుండా పెట్టండి. మీ దంపతులు తూర్పు లేక ఉత్తరముఖంగా కూర్చోవాలి. భర్తకు ఎడమ పక్క భార్య కూర్చోవాలి. దీపం కుందుల్లో ఆవు నెయ్యి ఒత్తులు వేసి కథ పూర్తయి మీరు పీటల మీద నుండి లేచే వరకు ఆరిపోకుండా అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ చూసుకుంటూ ఉండాలి. వ్రతం అయిన తరువాత మంటపాన్ని మూటకట్టి యథాశక్తి దక్షిణ తాంబూలాదులతో మీ ఇంటి పురోహితునికి సమర్పించి వారి ఆశీర్వాదాన్ని పొందండి. మీ గోత్రం పేరు తెలుసుకోండి. ఇక పంచాంగం గాని క్యాలెండర్ గాని చూసి సంవత్సరం పేరు, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారాల పేర్లు తెలుసుకుని ఉంచుకోండి. విఘ్నేశ్వర పూజకి ఒక పళ్ళెంలో 5 గ్లాసుల బియ్యాన్ని పోసి దానిపై తూర్పు లేదా ఉత్తరానికి కొసలు ఉండేటట్లు ఒక తమలపాకు వేసి అందులో నీళ్లతో ఉండగా చేసిన పసుపు వినాయకుని చేసి బొట్టు పెట్టి ఆ పళ్ళెంలోనే నైవేద్యానికి ఒక బెల్లం ముక్క పెట్టి ఆ పళ్ళేన్ని మంటపం మీద పెట్టండి. మంటపానికి 2 పక్కలా కుందులు పెట్టి అందులో ఒత్తులు నెయ్యి వేసి ఆచమనీయానికి పంచపాత్ర ఉద్ధరిణ్ణే పళ్ళెం మీ ముందు పెట్టుకొని పంచపాత్రలోనూ కలశములోనూ నీళ్లు పోసుకొని ఒకమారు గణపతిని ధ్యానం చేసుకోండి. ఇక దీపాన్ని వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆచమనీయం చేయండి. అంటే చేతిలో నీళ్లు వేసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని తీసుకోవాలి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః చేయి కడిగేసుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం మమ అనుకోండి. ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ్యాః
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే, ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే, ఆయనం చెప్పుకోండి. మాసే, మాసం పేరు చెప్పుకోండి. పక్షే, పక్షం పేరు చెప్పుకోండి. తిథౌ, ఈరోజు ఏ తిథో చూసి ఆ తిథి పేరు చెప్పుకోండి. వాసరే, వారం పేరు చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః, ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయ, మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత శ్రీమతః గోత్రస్య, మళ్ళా గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయస్య, మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మమ అనుకోండి. సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణముద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు కలశలో నీటిని చేత్తో ముట్టుకోండి. ఆ తర్వాత కలశకు 3 చోట్ల గంధం రాసి బొట్లు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సైతా సర్వే కలశాంబు సమాశ్రితా. అయ్యా, ఇప్పుడు ఆ కలశంలో ఒక పుష్పం వేసి ఆ కలశం మీద చేయి వేసి ఉంచండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాపో స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు శ్రీ సత్యనారాయణ పూజార్థం శ్రీ గణపతి పూజార్థం పంచలోకపాలక నవగ్రహ దేవతా పూజార్థం ధృతక్షయకారకా కలశోదకేన దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ కలశలో నీటిని ఒక పుష్పంతో ముందు దేవుడి మీద, తర్వాత మీ మీద, తర్వాత పూజా ద్రవ్యాల మీద చల్లండి. శ్రీ గణపతి ప్రాణ ప్రతిష్టాపనం. ఇప్పుడు ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద చేయి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో ధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవ యథాస్థానముపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు చేయి తీసేయండి. మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిస్సే దశాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం వేసేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. మరొక పుష్పం వేయండి. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. మళ్ళా ఒక పుష్పం వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. పువ్వుతో నీళ్లు జల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళా అక్షింతలు వేయండి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. గంధం వేయండి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. పుష్పాణి పూజయామి. పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి. ధూపమాఘ్రాపయామి. ఉదొత్తులు వెలిగించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానికి నమస్కారం చేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఆ బెల్లముక్కు మీద కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంత్వ్రతేన పరిశించామే. చుట్టూ పువ్వుతో నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్త్ర నమసే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. అమృతాభిధానమసి ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ్యాచమనీయం సమర్పయామి. తాంబూలం 3 ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కొంచెం కర్పూరం వెలిగించండి. ఓం ఘృతవక్త్రి సహస్రైశ్చ కర్పూరై సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వ్రతో భవ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. మంత్రపుష్పం. ఇప్పుడు ఒక పుష్పం చిల్లర పైసలు తీసుకుని నమస్కారం చేసి ఆ దేవుడి మీద వేసేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మళ్ళా అక్షింతలు తీసుకుని నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం వీచయామి. సర్వోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షింతలు నీళ్లు ధారగట్టి పళ్ళెంలో వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. ఇప్పుడు ఆ గణపతికి పూజ చేసిన ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోండి. శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హర్తుమే పాపం దూర్వా దుస్వప్ననాశనే. ఇప్పుడు గణపతి పూజ చేసిన పళ్ళ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా హస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానముద్వాసయామి. ఇప్పుడు ఆ పళ్ళ్యాన్ని కళ్ళకద్దుకొని ఓ పక్కకు పెట్టేయండి. పునరాచిమ్య. మళ్ళా ఆచమనీయం చేయండి. ఆచిమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త్రవగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నామధేయ. మళ్ళా ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ వ్రతాంగ గణపత్యాది పంచలోకపాలక పూజాం ఆదిత్యాది నవగ్రహ పూజాం ఇంద్రాది అష్టదిక్పాలక పూజాం చ కరిష్యే. మళ్ళా ఒక మాటు కలిసిలో నీటిని ముట్టుకోండి. ఇప్పుడు ఒక తమలపాకులో పోక చెక్క లేదా వక్కపొడి, ఎండు ఖర్జూరం, చిల్లర నాణ్యాలు సిద్ధం చేసుకుంటూ నేను స్థాపయామి పూజయామి అన్నప్పుడు ఆ ఆకును మంటపంలో నేను చెప్పిన చోట పెడుతూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిస్సీద సాదనం. ఇప్పుడు ఆకును కలశానికి ఎడమ భాగంలో పెట్టండి. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళా ఇంకో ఆకు తీసుకోండి. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బ్రహ్మాండం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఆకుకి ఎడమ భాగంలో ఇంకో ఆకును పెట్టండి. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు దాని ఎడమ భాగంలో ఇంకో ఆకును పెట్టండి. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం రుద్రం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తిరిగి దానికి ఎడమ భాగంలో ఇంకో ఆకును పెట్టండి. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం గౌరీం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దానికి ఎడమ భాగంలో ఇంకో ఆకును పెట్టండి. ఇప్పుడు నవగ్రహాల్ని ఆరాధిద్దాం. ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ ఆకుని మంటపానికి మధ్య భాగంలో పెట్టండి. సూర్యగ్రహ అధిదేవతాం అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య దక్షిణతః
అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహ ప్రత్యధిదేవతాం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఆకుకి ఉత్తరం వైపున ఇంకో ఆకును వేయండి. సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు సూర్యగ్రహానికి ఆగ్నేయ భాగంలో ఇంకో ఆకు వేయండి. చంద్రగ్రహ అధిదేవతాం దక్షిణతః ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి. చంద్రగ్రహానికి వేసిన ఆకుకి దక్షిణ భాగంలో ఇంకో ఆకు వేయండి. చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతాం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఉత్తరతః గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆకుకి ఎడంచేతి పక్కన ఇంకో ఆకును వేయండి. ఓం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునికి దక్షిణం వైపున ఇంకో ఆకును వేయండి. ఓం అంగారకగ్రహాధిదేవతం పృథివీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం అంగారకగ్రహస్య దక్షిణతః పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. అంగారకగ్రహ ప్రత్యధిదేవతం అంగారకగ్రహస్యోత్తరతః క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆ ఆకుకి కుడి చేతి పక్కన ఒకటి ఎడం చేతి పక్కన ఒకటి పెట్టేయండి. సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహానికి ఈశాన్య భాగంలో ఒక ఆకు వేయండి. బుధగ్రహ అధిదేవతం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ బుధగ్రహ ఆకుకి దక్షిణంలో ఇంకో ఆకు వేయండి. అలాగే ఉత్తరం వైపు ఇంకో ఆకు వేయండి. బుధగ్రహస్యోత్తరతః నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. గురుగ్రహం సూర్యగ్రహస్యోత్తర దిగ్భాగే బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడికి వేసిన ఆకుకి ఉత్తర భాగంలోని బృహస్పతిని ఆహ్వానం చేస్తూ ఒక ఆకు వేయండి. బృహస్పతిగ్రహాదిదేవతం బ్రహ్మాణం బృహస్పతి గ్రహస్య దక్షిణతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఆకుకి దక్షిణ భాగంలో ఇంకో ఆకు వేయండి. బృహస్పతి గ్రహస్య ఉత్తరతః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ బృహస్పతి గ్రహ ఆకుకి ఎడం చేతి పక్కన ఇంకో ఆకు వేయండి. శుక్రగ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకార మండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు సూర్యగ్రహానికి తూర్పు వైపుకి ఇంకో ఆకు వేయండి. సూర్యగ్రహ అధిదేవతం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు శుక్రగ్రహానికి వేసిన ఆకుకి కుడి చేతి పక్కన ఇంకో ఆకును వేయండి. శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంత్వమావాహయామి స్థాపయామి పూజయామి. శుక్రగ్రహానికి వేసిన ఆకుకి ఎడం చేతి పక్కన ఇంకో ఆకును వేయండి. శనైశ్చరగ్రహం సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు సూర్యుడికి వేసిన ఆకుకి పడమటి భాగంలో ఇంకో ఆకు వేయండి. శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమమావాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్చరగ్రహస్యోత్తరతః ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్చరగ్రహానికి ఉత్తరం వైపున మరో ఆకు వేయండి. ఓం రాహుగ్రహం సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే శూర్పాకారమండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహానికి నైరుతి భాగంలో ఒక ఆకు వేయండి. రాహుగ్రహస్య దక్షిణతః గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఆకుకి దక్షిణంలో ఇంకో ఆకు వేయండి. ఓం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఆకుకి ఎడంచేతి పక్కన ఇంకో ఆకు వేయండి. కేతుగ్రహం ఓం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహానికి వేసిన ఆకుకి వాయవ్య భాగంలో ఒక ఆకును వేయండి. ఓం కేతుగ్రహ అధిదేవతం చిత్రగుప్తం కేతుగణస్య దక్షిణతః చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి. కేతువుకు వేసిన ఆకుకి దక్షిణ భాగంలో ఇంకో ఆకు వేయండి. కేతుగ్రహ ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కేతుగ్రహానికి వేసిన ఆకుకి ఎడం భాగంలో ఇంకో ఆకు వేయండి. ఇంద్ర అష్టదిక్పాలక పూజ. అష్టదిక్పాలకుల్ని ఆహ్వానం చేద్దాం. ఇప్పుడు ముందర తూర్పు, దానికి కుడి చేతి పక్కన ఆగ్నేయం, దానికి ముందర దక్షిణం, ఇలా వరుసగా ఈశాన్యంలో సమాప్తి పొందించాలి. ఆకులను వేస్తూ ఉండండి.
ఓం ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు పువ్వులు పూజ చేస్తూ ఉండండి. గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమో నమః. అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఇంద్రాజష్ట దిక్పాలకాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు వేస్తూ ఉండండి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గంధం వేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పాన్ని పూజయామి. ధూపమాఘ్రాపయామి. ఒక మాట ధూపాన్ని అలా చూపించండి. దీపం దర్శయామి. దీపానికి నమస్కారం చేయండి. నైవేద్యం సమర్పయామి. ఒక అరటిపండు కొంచెం తొక్క ఉలిచి ఆ మంటపం మీద పెట్టి దాని మీద పువ్వుతో నీళ్లు జల్లండి. నమస్కారం చేయండి. అవసరార్థం కదళీ ఫల నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. 3 ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. మంత్రపుష్పం సమర్పయామి. ఒక పువ్వు కొంచెం చిల్లర పైసలు తీసుకుని ఆ మంటపం మీద వేయండి. పునరాచమ్య మళ్ళా ఆచమనీయం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త్రేవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నామధేయ. మళ్ళా మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయస్య సహకుటుంబ క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ దేవతాముద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మళ్ళా నీళ్లు ముట్టుకోండి. సత్యనారాయణ స్వామినే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వుతోటి పంచామృతాలు ఆ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ మీద చల్లండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మైద్యైరభిపూజితం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం వేసేయండి. ఆవాహనం మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం సహస్ర శీరుషా పురుష సహస్ర ఆక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగులం. మళ్ళా ఆ పుష్పం వేసేయండి. మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. పువ్వు వేసేయండి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం త్రిపాదూర్ధ్వవుదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శశనానశనే అభి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. ఆచమనీయం. తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజ ఆతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మథోపురః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. స్నపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు జల్లండి. ఓం పంచామృత స్నానం. ఇప్పుడు పంచామృతాల్లో ఒక పుష్పం వేసి ఆ పంచామృతాలని చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగతే అధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వస్య వాచనః సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగుం శీతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంత్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుంరజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ
దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. నారికేళోదక స్నానం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి. ఆ నీళ్లను గ్లాసులో తీయండి. అందులో ఒక పుష్పం వేసి కొబ్బరి నీటిని అలాగా దేవుడి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామ యో భువస్థాన ఊర్జేద ధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వో యస్యక్షయాయ జిన్వధ ఆపో జనయథాచనః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. నారికేళోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. మళ్ళా ఇప్పుడు పువ్వుతో మంచినీళ్ళని పూజ చేస్తూ ఉండండి. ఓం యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. పతితో చేసిన వస్త్రాన్ని వేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమితః కృతాః దేవాయజ్ఞంతం వానాః అబధ్నం పురుషం పశుం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని వేయండి. ఓం తం యజ్ఞం వరుహిషి ప్రౌక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత స ఆధ్యా అర్షయశ్చయే. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. ఇప్పుడు గంధాన్ని వేయండి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పుషద ఆజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధం వేయండి. తర్వాత ఆభరణాలు వేయండి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాతు యజుస్తస్మాదజాయత. అక్షింతలు వేయండి. ఇప్పుడు పువ్వులు తీసుకొని నమస్కారం చేయండి. ఓం తస్మాదస్వ అజాయంత ఏకేచో భయాదతః గావోహ యజ్ఞిరే తస్మాతు తస్మాజాత అజావయః. ఆ పుష్పాన్ని దేవుడి మీద వేసేయండి. ఇప్పుడు అథంక పూజ. నేను నామాలు చదువుతూ ఉంటాను. ప్రతి నామం చివర మీరు పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః. ఓం పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః. జానునీ పూజయామి. ఓం జనార్దనాయ నమః. ఊరు పూజయామి. ఓం విశ్వరశ్రవసే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్ర గదా శారంగపాణయే నమః. బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామ పూజ. ఇప్పుడు ప్రతి నామం చివర పువ్వుతో గాని అక్షింతలతో గాని పూజ చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనయే నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శంఖపాణయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శ్రీవత్సాంకాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోక ప్రతిప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సర్వసాక్షికాయ నమః. ఓం హరయే నమః. ఓం శారంగిణే నమః. ఓం హరయే నమః. ఓం శేషాయ నమః. ఓం హలాయుధాయ నమః. ఓం సహస్రబాహువే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం క్షరాయ నమః. ఓం గజారిఘ్నాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశిమర్దనాయ నమః. ఓం కైటభారయే నమః. ఓం అవిద్యారయే నమః. ఓం కామదాయ నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం హంసశత్రవే నమః. ఓం అధర్మశత్రవే నమః. ఓం కాకుత్సాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం నీలాంబుదద్యుతయే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః.
ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథివీనాథాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం గుహాశ్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టయే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అసురాంతకాయ నమః, ఓం సర్వలోకానామంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతవిక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరాధరాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదారాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞాయ నమః, ఓం విష్ణురస్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి. ధూపం ఉదుతులు వెలిగించండి. ఓం యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదావుచ్యేతే. ఆ ధూపాన్ని ఒక మాటు సత్యనారాయణ స్వామి వారికి చూపించండి. దీపం, ఇంకో దీపం ఉంది కదా, అది వెలిగించేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్యేద్వైశ్యాః పద్భ్యాగుం సూద్రో అజాయత. ఆ దీపానికి కొంచెం కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని స్వామివారికి చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఇప్పుడు ప్రసాదం మీద కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళ మీద కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. కొంచెం పువ్వుతో చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్థరణమసే. అలా చేతులు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. మహానైవేద్యం సమర్పయామి. అమృతాభిధానమసే ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రేక్షాళయామి, పాదౌ ప్రేక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీడు చల్లండి. ఇప్పుడు తాంబూలం 3 ఆకులు, చెక్క, ఒక అరటిపండు తీసుకుని తాంబూలం పెట్టండి. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. ఆ తాంబూలం స్వామివారి మీద పెట్టండి. ఓం సత్యనారాయణ స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నిరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీడు వదిలేయండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని, అక్షింతలు, చిల్లర పైసలు తీసుకుని మీ ఆసనాలు దిగి నించోండి. మంత్రపుష్పం చదువుతాను. ఓం ధాతా పురస్త ఆద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యథోముఖం
అధో నిష్ఠ్యావితస్యాంతేన ఆభ్యాముపరితిష్ఠతే జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్తులంబత్యా కోశసన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ సోగ్రభుగ్విభజం తిష్టం నాహారమచిరః కవిః తిర్యగు ఊర్ధ్వమధః సాయీరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వే పీతాభా స్వచ్చణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిస్సేంద్రసోక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే స మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్భువస్సువరోం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ పువ్వు అక్షింతలు చిల్లర పైసలు స్వామివారి మీద వేయండి. ప్రదక్షిణ నమస్కారం. మళ్ళా అక్షింతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షింతలు వేసేయండి. ఛత్రం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. చామరం సమర్పయామి. వాద్యం ఘోషయామి. గీతం శ్రావ్యామి. నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వు అక్షింతలు తీసుకొని నమస్కారం చేయండి. ఓం అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసోదనం హృషీకేశ జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానంద జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణమజం పరం. దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ఠభయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్. సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్షింతలు వేసేయండి. ఇప్పుడు ఒక తాములపాకు చెక్క పెట్టి అందులోని ఇద్దరూ కూడా కొబ్బరి బొండాలని పెట్టి ఆ తాంబూలాన్ని కొబ్బరి బొండాలతో మంటపం మీద పెట్టండి. ఇదం ఫలం చెప్పండి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురతస్తవ తేన మే సఫల వాప్తిర్భవే జనని జన్మని. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఇదం ఫలం సమర్పయామి. నమస్కారం చేయండి. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ సుప్రీతో వరదో భవతు. ఇప్పుడు అక్షింతలు నీళ్లు ధారగట్టి వదిలేయండి. శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం అక్షింతలు తీసుకొని కథ చదువుతాను వినండి. ఒకానొక సమయమున నైమిసారణ్యమున కూడి ఉన్న మునులు అనేకులు సూతుని ఇట్లడిగిరి. ఏ వ్రతము చేగాని ఏ తపస్సు చేగాని కోరిన ఫలము లభించునో దానిని వినగోరుచున్నాము కాన చెప్పుము. అది విని సూతుడు తొల్లి ఇట్లే నారదుడు అడుగగా భగవంతుడకు శ్రీయఃపతి చెప్పిన దానిని చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. ఒకానొకప్పుడు
నారద మహాయోగి లోకానుగ్రహకాంక్షతో సకల లోకములను పరిభ్రమించుచు మార్గవశమున మర్త్యలోకమునకు వచ్చెను. ఆ మహాయోగి బహుజన్మలెత్తుచు అనేక కష్టములను పొందుచున్న జనులందరినీ చూసి వీరి ఈ దుఃఖము ఏ ఉపాయమున పోవును అని చింతించుచు విష్ణులోకమునకు వెడలెను. ఆ మహాయోగి అచ్చట చతుర్భుజుడును శుక్లవర్ణుడును శంఖచక్ర గదాపద్మ వనమాల విభూషితుడు అగు శ్రీమన్నారాయణమూర్తిని గాంచి ఇట్లు స్తుతించెను. మనస్సున ఊహించుటకు వాక్కుతో వివరించి చెప్పుటకును అతీతమగు రూపము కలిగినటువంటిని, అమిత శక్తి కలిగినటువంటిని, ఆది మధ్యాంతహీనుడైనటువంటిని, నిర్గుణుడయ్యును గుణాత్ముడైనటువంటిని, ప్రపంచమునకంతకు ఆది అయినటువంటిని, భక్తుల ఆర్తి తొలగించినటువంటిని శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రమును విని నారదుని గురించి ఇట్లు చెప్పెను. ఓ నారద మహర్షి, నీవిక్కడికేల వచ్చితివి? నీ మనస్సున ఏమి కోరిక ఉన్నది? ఇది అంతయు ఇరింగింతువేని నీ ఇచ్ఛ నెరవేర్చదను అనగా నారదుడు శ్రీహరిని చూచి, ఓ త్రిజగత్ప్రభు, మనుష్యలోకమున ఎల్లరును నానా యోనులందు పుట్టుచు నానా క్లేశములను అనుభవించుచు పాపకర్మముల వలన పీడింపబడుచున్నారు. వారనుభవించుచున్న ఆ బాధలన్నయూ తొలగిపోవుటకు తగిన ఉపాయం ఏదైనా నా ఎడల నీకు అనుగ్రహము కలదేని చెప్పుము అని అడిగెను. అందుకు భగవంతుడిట్లు చెప్పెను, వత్స, నీవు మంచి సంగతి అడిగితివి. సకల లోకముల ఎడలను నీకు గల అనుగ్రహము చాలా స్తుత్యమైనది. స్వర్గమర్త్య లోకములలో దుర్లభమగు ఒక వ్రతము కలదు. నీ ఎడ నాకు గల స్నేహము వలన దానినిప్పుడు బహిరంగము చేయుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము విధి విధానముగా చేసినవారు ఇహమున సకల సుఖములు అనుభవించుచు పరమున మోక్షము పొందుదురు అనగా, అప్పుడు నారదుడు తిరిగి అడుగుచున్నాడు, దామోదర, ఆ వ్రతమునకు ఫలమేమి? దానికి విధానమేమి? అది మున్నెవ్వరు చేసినారు? అది ఎట్లు చేయవలను? అది అంతయు వివరముగా ఎరింగింపుము అనగా శ్రీమన్నారాయణమూర్తి ఇట్లు చెప్పెను. ఆ సత్యనారాయణ వ్రతము దుఃఖమును శమింపజేయును, ధనధాన్యములను వృద్ధి పొందించును, సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించును, సర్వకాల సర్వావస్థలయందును విజయము కలిగించును. ఆ వ్రతమును వైశాఖ మాసమున గాని, మాఘమాసమున గాని, కార్తీక మాసమున గాని శుభదినమున చేయవలెను. యుద్ధమునకు పోవునప్పుడును, క్లేశములు కలిగినప్పుడును, దారిద్ర్యము వచ్చినప్పుడును ఆ వ్రతము చేయుట మంచిది. నారదయోగి, ఆ వ్రతము నెల నెలకైనను చేయవచ్చును, సంవత్సరమునకొకమారైనను చేయవచ్చును. ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి నాడు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినము నాడు గాని చేయదగినది. ప్రాతకాలమందే మేల్కాంచి దంతధావన పూర్వకములకు కాలకృత్యములన్నీ నెరవేర్చుకుని మొదట నిత్యకర్మలు పూర్తి చేసుకుని తరువాత నియతుడై, దేవదేవ శ్రీ సత్యనారాయణమూర్తి, నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచున్నాను అని సంకల్పము చేయవలయును. ఇట్లు సంకల్పము చేసి మధ్యాహ్న సమయమున తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి నిశాముఖమున అనగా రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతము చేయవలెను. పూజాగృహమున గోమయముతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రం ఒకటి పరిచి దానిమీద బియ్యము పోసి వాని మధ్య కలశము వెండిది గాని, రాగిది గాని, ఇతడిది గాని, తుదకు మట్టిది గాని కావచ్చును. లోభిత్వము చూపకుండా తన స్థితిని అనుసరించి ఈ కలశమును చేయించి దానిమీద మరలా కొత్త వస్త్రము ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమారూపుడగు సత్యనారాయణ స్వామిని ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని, అర్ధకర్షము లేదా పావు కర్షము తుదకు శక్తిని అనుసరించి బంగారముతో చేయించి పంచామృతములతో అభిషేకించి మంటపమును ఉంచవలను. ముందు విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, సూర్యుడు మున్నగ నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో కూడా పూజింపవలయను. గణేశ్వరుడు మున్నగ 5గురిని కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక్ సమాప్తిగా ప్రతిష్ఠించి పూజింపవలయను. తరువాత దిక్పాలకులను ప్రాగాది దిక్కులందు ప్రతిష్ఠించి పూజించవలయను. పిదప సత్యనారాయణ స్వామి వారిని కలశము మీద పూజింపవలయను. 4 వర్ణముల వారు పురుషులే కాక స్త్రీలు కూడా ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణులు పౌరాణికముగాను వైదికముగాను పూజింపవలెను. విజేతరులు పౌరాణికముగానే పూజింపవలయను. తుదకు ఏ దినమందైనను సాయంకాలమున మనుష్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతము చేయవచ్చును.
ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేకున్న బెల్లము, ఇవి సపాదముగా అనగా సేరుంపావు చొప్పున చేర్చి ప్రసాదము సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలెను. నైవేద్యము జరిగించిన తరువాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథనాలించి బంధువులతోడను బ్రాహ్మణులతోడను భుజింపవలెను. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికమును జరిగింపవలెను. ఇది కలియుగమున భూలోకమున వాంఛాసిద్ధి కలిగించుటకు చాలా సులభమైన మార్గం. ఇది శ్రీ ప్రథమోధ్యాయ సమాప్త. ఇప్పుడు అధ్యాయానికి కొబ్బరికాయ కొట్టొచ్చును, లేదా ఆఖరణ 5 అధ్యాయాలు అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చును. ద్వితీయోధ్యాయ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడు అన్నవస్త్రాదులు లేక ప్రతి ఇల్లు తిరుగుచుండగా శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపమున ఆ బీద బ్రాహ్మణుని కలిసి సత్యనారాయణ వ్రత మహత్యమును చేయు విధానమును చెప్పి అదృశ్యుడయ్యను. అది విన్న ఆ బీద బ్రాహ్మణుడు వ్రతము చేయుటకు సంకల్పించి భిక్షాటనమునకు బయలుదేరగా ఇదివరకెన్నడూ రాని చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు వ్రతము చేసి దుఃఖములన్నీ పోయి ఐశ్వర్యవంతుడై బ్రతికి ఉన్నంతకాలము ప్రతి మాసము ఈ వ్రతము చేయుచు అంత్యమున మోక్షము పొందెను. మరియు ఈ బ్రాహ్మణుని ద్వారా ఒక కట్టెలమ్ముకొనువాడు కూడా ఈ వ్రతమహత్యము నెరిగి ఒకనాడు తాను పులలమ్ముకొనగా వచ్చిన ధనమంతయు వెచ్చించి ఈ వ్రతము చేయుదును అని సంకల్పించెను. అతనికి కూడా ఆ రోజు రెట్టింపు ధనము రాగా దానితో అతడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఆ వ్రత ప్రభావముచే ధనధాన్య పుత్ర పుత్రికలను పొంది జీవితకాలమంతయు సకల సుఖములను అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇది ద్వితీయోధ్యాయ. తృతీయోధ్యాయము. ఓ మునివరులారా, ఇంకొక కథ చెప్పెద వినుడు. పూర్వము ఉల్కాముఖుండను ఒక రాజు జితేంద్రియుడై సత్యమార్గమున దానధర్మములు చేయుచు ఒకనాడు సౌందర్యవతియు సద్గుణవతియు అగు అతని భార్యతో కలిసి భద్రశిలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతమును చేసెను. ఆ రాజట్లు వ్రతము చేయుచుండగా సాధువు అను ఒక వర్తకుడు వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు ఆ వ్రతము చూసి సవినయముతో రాజుగారిని వ్రత వివరములు ప్రశ్నించగా ఆ రాజు సంతానమునకై తానా వ్రతమును చేయుచున్నట్లు చెప్పెను. అప్పుడు ఆ సాధువు, ఓ రాజా, నాకునూ సంతానము లేదు, కాన నేనును ఈ వ్రతమాచరించి సంతానవంతుడనయ్యదనని చెప్పి వ్రతము చేయు విధానమును తెలుసుకొని స్వగ్రామము చేరి తన భార్యయగు లీలావతి వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేశాను. పిమ్మట ధర్మపరాయణయైన లీలావతి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గనెను. ఆమెకు కళావతి అని పేరు పెట్టిరి. అప్పుడు లీలావతి తన భర్తకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయుదును అన్న ప్రతిజ్ఞను గుర్తు చేయగా అమ్మాయి వివాహకాలమున చేసేదను అని చెప్పి వ్యాపారమునకై పట్టణమునకు పోయెను. పిమ్మట కళావతికి యుక్త వయస్సు రాగానే కాంచన నగరము నుండి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూసి తన కుమార్తెకు అన్ని విధములా తగిన వరునిగా నిశ్చయించి అతనితో మహావైభవముగా పెండ్లి చేసెను. ఆ ఆనందములో వ్రత విషయమును పూర్తిగా మరిచిపోయెను. అందుకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కోపము వచ్చి వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. పిదప వ్యాపార నిమిత్తమై ఆ వైశ్యుడు అల్లునితో కూడా సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు చేరెను. అక్కడి చంద్రకేతు మహారాజు గారి ధనాగారము నుండి కొందరు దొంగలు ధనమును అపహరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి మాయ వలన ఆ ధనమును ఈ వర్తకులున్న చోట వదిలి పారిపోయిరి. దొంగలను తరిమి వస్తున్న రాజభటులు ధనమక్కడ ఉండుట చూచి ఈ వర్తకులనే దొంగలుగా నిశ్చయించి రాజుగారి వద్దకు గొనిపోయిరి. మేము దొంగలము కామని ఎన్ని విధముల మొరపెట్టుకొన్నను స్వామి వారి మాయ వలన వారి మాట వినువారెవ్వరునూ లేకపోయిరి. రాజు వర్తకుల పడవయందున్న ధనమంతయు స్వాధీనము చేసుకుని వారిని కారాగృహమున బంధించెను. అక్కడ ఊరిలో వైశ్యుని భార్యయు కుమార్తెయు కూడా చోరులచే ధనమంతయు అపహరించబడి మనోవిచారములతో రోగములతో తినడానికి తిండి అయినను లేక భిక్షాటనతో బ్రతుకుచుండిరి. అట్లొకనాడు కళావతి ఆకలిచే ఒక బ్రాహ్మణుని ఇంటికి పోగా అక్కడ సత్యనారాయణ వ్రతము జరుగుచుండట పూర్తిగా చూచి కథను విని ప్రసాదము స్వీకరించి ఇంటికి పోయి తన తల్లికి ఆ వ్రత విషయమును చెప్పి ప్రసాదమివ్వగా ఆ లీలావతి చాలా సంతోషించి స్వామివారి వ్రతమును ఆమె కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి, ప్రభు, మా అపరాధము క్షమించి
నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు అనుగ్రహింపుము అని ప్రార్థింపగా స్వామి సంతుష్టుడై ఆ రాత్రే చంద్రకేతు మహారాజు స్వప్నమున సాక్షాత్కరించి కారాగృహమున గల వర్తకులు నిరపరాధులు, వారిని విడిచిపెట్టి వారి ధనము వారికిచ్చివేయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. అప్పుడు ఆ రాజు మరునాడు ఉదయము సభ చేసి ఆ వైశ్యుల బంధ విముక్తుల గావించి వారికి క్షురాది కర్మలు చేయించి నూతన వస్త్రములనిచ్చి జరిగినది దైవ ప్రాతికూలమని చెబుతూ తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి వారిని సంతోషపరిచి ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయిరి. ఇది తృతీయోధ్యాయ సమాప్తః. చతుర్థోధ్యాయము. పిదప ఆ వైశ్యులు పడవల నిండా ధనముతో కొంత దూరము ప్రయాణము చేసిరి. అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించుటకై ఒక సన్యాసి రూపమున వారి కడకు వచ్చి పడవయందున్న సామాన్లు ఏమని అడుగగా ధనగర్వముతో ఆ వైశ్యులు పరిహాసముగా, ఓ సన్యాసి, మా పడవలోని ధనము అపహరింతువా ఏమి? ఇంద ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అనగా ఆ సన్యాసి అట్లే అగుగాక అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుండెను. కొంతసేపటికి ఆ వైశ్యులు నిజముగానే ఆ పడవలో ధనసంచులకు బదులుగా ఆకులు అలములు ఉండుట చూసి మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని విలపిస్తూ మరలా ఆ సన్యాసి యొద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకినయి మీతో పరిహాసమాడితిని, నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుము అని ప్రార్థించగా ఆ సన్యాసి, ఓయి, నీవు సత్యనారాయణ వ్రతము చేయకపోవుట వలన నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పగా ఆ వైశ్యుడు గుర్తించి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వలన నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరన్నా నేనెంతవాడను, నాపై కరుణ చూపి నా ధనము నాకిచ్చి రక్షింపమని వేడుకొనగా ఆ సన్యాసి మరలా పడవలో ధనమంతయు ఉండునట్లు చేసి అంతర్ధానుడయ్యను. స్వామి అనుగ్రహము వలన తిరిగి తన ధనము లభించినందులకు సంతసించి తమ రత్నపురి చేరి తమ రాక భార్యకు తెలుపుటకు ముందుగా దూతలను పంపెను. ఆ సమయమున వైశ్యుని కుమార్తె సత్యనారాయణ వ్రతము చేయుచుండెను. భర్త వచ్చెనన్న వార్త విన్న సంతోషములో ఆమె పూజ పూర్తి చేసినను ప్రసాదము పుచ్చుకొనుట మాత్రము మరిచిపోయి తీరమునకు తన తల్లితో కూడా చేరగా వారు చూచుచుండగానే రేవులో గల అల్లుని పడవ మునిగిపోయినది. అప్పుడందరూ భోరు భోరుమని దుఃఖించిరి. కళావతి సహగమనమునకై సిద్ధపడెను. అప్పుడా వైశ్యుడు, స్వామి, ఏమిటి ఈ మాయ? మా అపరాధముల క్షమించి రక్షింపవా స్వామి అనుచు సాష్టాంగము చేయగా కరుణామూర్తియగు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని అనుగ్రహించి ఆకాశము నుండి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా ప్రసాదము భుజించకుండా వచ్చుట చేయిట్లు జరిగినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును తిని వచ్చినచో సర్వము శుభమగునని చెప్పగా ఆ మాట విన్న కళావతి అట్లే ప్రసాదము భుజించి వచ్చినది. అప్పుడు తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండెను. ఆనందముగా అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రులతో అక్కడే సత్యనారాయణ వ్రతము ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొని ప్రతి పౌర్ణమి రవి సంక్రమణ దినములందు బ్రతికి ఉన్నంతకాలము వ్రతము చేయుచు సుఖించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇతి చతుర్థోధ్యాయ సమాప్తః. పంచమోధ్యాయము. పూర్వము తుంగధ్వజుడు అను ఒక రాజు ఒకనాడు అరణ్యమునకు వేటకైపోయి అలసి ఒక మారేడు చెట్టు కింద విశ్రమించు సమయమున అక్కడ కొందరు గొల్లలు సత్యనారాయణ వ్రతము చేయుచు రాజుని ఆహ్వానించగా రాజగర్వమున తానక్కడకు పోక స్వామివారికి నమస్కారమైనను చేయలేదు. పిదప వారిచ్చిన ప్రసాదము కూడా భుజింపక తన నగరమునకు పోయెను. శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రహము వలన అతని 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించి దరిద్రము కష్టములు సంప్రాప్తింపగా తను కొంచెముసేపు ఆలోచించి తన తప్పును తెలుసుకొని ఆ గొల్లల వద్దకు తిరిగిపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమాచరించి మరలా ధనవంతుడై అన్ని కష్టముల నుండి విముక్తి పొంది పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గము చేరెను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథ భక్తితో విందురో వారు సకల సంపదలు పొందినవారై సుఖముగా ఉందురు. దరిద్రుడు ధనవంతుడగును, బంధనము పొందినవాడు విముక్తిని పొందును, భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములను పొందినవారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందుదురు. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు,
కొందరు సత్యదేవుడనియు పిలుచుచుందురు. సనాతనుడైన శ్రీహరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోర్కెలను తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేకున్నా ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ విన్నను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది సూతుల వారు చెప్పిరి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్తః. అమ్మా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి, మరొక మాట కర్పూరం వెలిగించండి. పునఃపూజ చేద్దాం, మళ్ళా సంకల్పం చేయండి. ఓం ఆచిమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త్రేవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మళ్ళా మీ గోత్రం పేరు చెప్పుకోండి. గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ పునః పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకుని ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి, పువ్వులు వేస్తూ ఉండండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు జల్లుతూ ఉండండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, స్నపయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు వస్త్రాన్ని వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం వేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి, గంధం వేయండి. అక్షతాన్ సమర్పయామి, అక్షింతలు వేయండి. పుష్పాన్ని పూజయామి. ఇప్పుడు ఒక్కొక్క నామానికి పువ్వులతో పూజ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం ఊదుతులు వెలిగించండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపానికి నమస్కారం చేసి ఓ మాడు దీపాన్ని చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. నైవేద్యం. ఇప్పుడు అరటిపండు తొక్క ఒలిచి దాని మీద ఒక పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్థరణమసే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. అవసరార్థం కదళీఫల నైవేద్యం సమర్పయామి. చేయి చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం. 3 ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వుతో నీళ్లు వదిలేయండి. మంత్రపుష్పం. ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేసి చిల్లర పైసలతోటి ఆ మంత్రపుష్పాన్ని స్వామివారి మీద వేయండి. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకుని నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు వేసేయండి. ఛత్రం ధారయామి. కొంచెం అక్షంతలు వేయండి. చామరం వీచయామి. ఒక పుష్పంతో విసరండి. వాద్యం ఘోషయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. సమస్త రాజోపచారార్థం భక్త్యోపచారార్థం సర్వార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షంతలు వేసేయండి. ఇప్పుడు కొంచెం అక్షంతలు నీళ్లు తీసుకుని ఆ పళ్ళెంలో ధారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామివారికి పూజ చేసిన ఒక పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి ప్రతిమని ఆ కలశాన్ని కొంచెం పక్కకు జరపండి.
ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః యథాస్థానముద్వాసయామి. ఇప్పుడు ఆ మంటపాన్ని ఒక మాట చేత్తో పట్టుకుని ఆ మంటపదానాన్ని ఎవరికి చేయదలుచుకున్నారో వారిని ఒక మాట మనస్సులో తలుచుకుని చెప్పండి. మంటపదానం తుభ్యమహం సంప్రదదే నమమ ఇది శ్రీ సత్యనారాయణ వ్రత పూజా విధానం సమాప్తః. ప్రారంభం. ప్రథమ అధ్యాయము. పూర్వము ఒకరోజు నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు. ఓ పౌరాణిక బ్రహ్మ, మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా, వారి మాటలు విన్నటువంటి సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగానే అడుగగా, శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు. పూర్వము కలహప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు. భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు. దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి, ఓ జగద్రక్ష, భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి? అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా, దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు. నారదముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు. అందుకు గల ఒక వ్రతము ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో, స్వామి, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది? దాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా? అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా, అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు. శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను, సంతానాన్ని పొందుతారు. అన్నింటా విజయము కలుగుతుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ, మాఘమాసములో కానీ, కార్తీక మాసములో కానీ, ఏకాదశి, పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ, రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి. కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది. ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో, దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో ధ్యానము చేసుకొని నమస్కరించుకోవాలి. ఈ విధముగా సంకల్పము చెప్పుకున్న తరువాత మధ్యాహ్న సమయములో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థలములో గోమయముతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశం పెట్టుకోవాలి. ఆ కలశము వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, మట్టితో కానీ చేసుకోవాలి. తరువాత ఆసనముపై
మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహాన్ని ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారంతో కానీ లేదా పావు కర్షము బంగారంతో అయినా చేయించి పంచము ఋతుములతో అభిషేకించి మంటపములో ఉంచాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరునిని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను కలశానికి ఉత్తరములో మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించాలి. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిక్కులలో ప్రతిష్ఠించుకొని పూజించాలి. తరువాత సత్యనారాయణ స్వామి కలశము మీద పూజించాలి. 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించాలి. బ్రాహ్మణులు పౌరాణికంగానూ వైదికంగానూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే ఈ వ్రతము ఆచరించాలి. చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతము చేసేవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకువచ్చి చేసుకుంటే చాలా మంచిది. అరటిపండ్లు, ఆవు పాలు, గోధుమ రవ్వ, అది లేకపోతే బియ్యము నూక, చక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానముగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఈ విధముగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చెయ్యాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాలను జరిపించాలి. ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ 2వ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి. పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడముతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడము చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపములో ఆ పేద బ్రాహ్మణుడి ఎదురుగా నిలబడి, ఓ బ్రాహ్మణ, నీవు వేద పండితుడవై ఉండి కూడా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అని అడిగాడు. అంతా ఆ బ్రాహ్మణుడు, ప్రభూ, నేను అత్యంత దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు. శ్రీహరి అప్పుడు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్ధానమైపోయాడు. వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఆ రోజు రాత్రి ఉత్సాహముతో నిద్రపట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతకాలములో లేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకొని ఆ రోజు తప్పకుండా వ్రతము ఆచరించాలి అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని భిక్షాటనకు బయలుదేరాడు. ఆ రోజున బ్రాహ్మణుడికి ఏ రోజూ రానంత ద్రవ్యము వచ్చింది. అతను తన బంధువులను పిలిచి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించాడు. వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసములో కూడా విడువకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా సకల పాపాల నుండి విముక్తుడై అంత్యములో మోక్షాన్ని పొందాడు. ఈ వ్రతము ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరు ఈ వ్రతము చేశారో సవివరముగా తెలుపండి అని మునులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు. భక్తి శ్రద్ధలతో బంధువులు సర్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథను వింటూ ఉండేవారు. ఆ సమయములో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా
బ్రాహ్మణుడు చేస్తున్నది అంతా చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితము? దయతో ఈ వ్రతమును సవివరముగా తెలపండి అని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని తెలిపాడు. కట్టెలు అమ్ముకునేవాడు సంతోషించి దాహము తీర్చుకొని ప్రసాదాన్ని తీసుకొని భోజనము చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతము చేయడానికి నిశ్చయించుకొని మరుసటి రోజున పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని, ఈరోజు ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తాను అని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరి వెళ్ళాడు. అతను ఆ రోజు ధనవంతులు ఉండే వీధికి వెళ్ళి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చింది. అతడు అమిత సంతుష్టుడై అరటిపళ్ళు, చక్కెర, నేయి, పాలు, గోధుమ నూక మొదలైన పూజా సామాగ్రి తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. తరువాత అతను తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నాడు. వ్రతఫలము వలన అతడు ధనాన్ని, పుత్రులు, పుత్రికలను పొంది జీవితకాలము అంతా సకల సుఖాలను అనుభవించి అంత్యములో సత్యలోకాన్ని పొందాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ధనము ఇచ్చి సంతోషపెడుతూ ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలిగినది. ఆ రాజు వ్రతము చేస్తుండగా సాధువు అనే వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారము కోసము ఆ మార్గములో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పంపించి రాజుకు దగ్గరగా వెళ్ళి, ఓ రాజా, నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతము గురించి సవివరముగా నాకు తెలపాలని కోరుకున్నాడు. దయతో నాకు చెప్పు అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, ఓ వైశ్యుడా, పుత్రులు పొందడానికి మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తున్నాము. ఈ వ్రతము చేయడము వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి వ్రతం ఆచరించవలసిన విధానాన్ని కూడా చెప్పారు. వైశ్యుడు అంతా విని, రాజా, నాకు కూడా సంతానము లేదు, కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానము పొందుతాను అని చెప్పి తన వ్యాపారము పూర్తి చేసుకొని తన భార్య లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి, నాకు సంతానము కలిగితే తప్పకుండా ఈ వ్రతము ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత భర్తతో సుఖించినటువంటి లీలావతి గర్భవతి అయి 10వ మాసములో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానము అవుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాథా, మనకు సంతానము కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానము కలిగింది కాబట్టి ఆ వ్రతం చేయమని చెప్పింది. అందుకు అతను, అమ్మాయి వివాహకాలములో వ్రతము చేస్తాను అని వ్యాపారము కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చింది. ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడిని చూసి రమ్మని చెప్పి పంపాడు వైశ్యుడు. వైశ్యుడు చెప్పినటువంటి దానిని ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి యోగ్యుడైనటువంటి ఒక వైశ్యకుమారుడిని చూసి తీసుకువచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్యకుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవముగా పెళ్లి జరిపించాడు ఆ వైశ్యుడు. ఆ ఆనందములో వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మర్చిపోవడం జరిగింది. అంతటా సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపము వచ్చింది. వ్యాపారములో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్రతీరములో ఉన్న రత్నసానూపురానికి చేరుకున్నారు. రత్నాసానూపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సాధువు తన వ్రతము చేయకపోవడము వలన శ్రీ సత్యనారాయణ స్వామి కోపముతో ఆ వైశ్యుడికి కఠిన దుఃఖము కలుగుగాక అని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి
ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తన దగ్గరికి వస్తున్నట్టు చూసిన దొంగలు ఆ ధనాన్ని వర్తకుల దగ్గరే వదిలి పారిపోయారు. రాజభటులు ధనాన్ని అక్కడ ఉండడము చూసి వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకొని వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి తగిన శిక్షను విధించండి అని తెలిపారు. రాజు ఎటువంటి విచారణ చేయకుండానే వారిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారము వైశ్యులను తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించడం జరిగింది. ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుడి మాయచేత వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలలో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించి వేశాడు. సత్యదేవుడి శాపము వలన సాధువు ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నీ కూడా దొంగలు పడి దోచుకుని పోవడం జరిగింది. సాధువు భార్య రోగగ్రస్తురాలు అయ్యింది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బ్రతకడం మొదలుపెట్టింది ఆమె. కళావతి కూడా ఆకలి బాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తుండడం చూసింది. ఆ కథ అంతా విని ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకుంది. ఆలస్యముగా వచ్చినటువంటి కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగింది. దానికి కళావతి, అమ్మా, నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతము కోరిన కోరికలు తీరుస్తుందట కదా అంది. అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతము చేయాలని సంకల్పించుకుంది. లీలావతి తన బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి, స్వామి, మా అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకునేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి వారి ధనము వారికిచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు, లేకపోతే నీవు కూడా సర్వనాశనమయ్యేలా చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నము గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు ఆ వర్తకులను రాజు దగ్గరికి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరూ రాజుగారికి నమస్కరించి గత సంగతులను తలుచుకుంటూ తమకు వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశము వలన సంభవించింది కాబట్టి భయపడకండి అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి వారి ధనానికి రెట్టింపు ధనము ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖముగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు. వర్తకుల పరమానంద భరితులై రాజును అనేక విధములుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ చతుర్థ అధ్యాయము. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రములో వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపము ధరించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగారు. ధనవంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరింక ఏమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అలాగే జరుగుగాక అని అన్నాడు. అలా పలికినటువంటి ఆ సన్యాసి నదీ తీరములో కొంత దూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అటు వెళ్ళగానే సాధన వైశ్యుడు కాలకృత్యాలను తీర్చుకొని వచ్చి పడవిలోకి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛపోయాడు.
తెలివి వచ్చిన తరువాత తమ ధనధాన్యరాశులన్నీ ఏమైపోయాయి అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వైశ్యుడి అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ లేదు. సాధుగుణాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లే మనకి దుస్థితి కలిగింది. సన్యాసి కోపము వలనే సర్వస్వము కోల్పోయాము. కాబట్టి ఆయననే వేడుకుందాము, ఆయననే శరణు కోరుదాము. ఆయన తప్పకుండా కరుణించి మన కోరికలు నెరవేరుస్తాడు అన్నాడు. అల్లుడి మాటలు విన్నటువంటి సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, స్వామి, అజ్ఞానుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును క్షమించి మన్నించి నాపై దయచూపండి అని పరిపరి విధములుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేస్తానని చెప్పి మరిచిపోవడం నీకు భావ్యమా? దుర్బుద్ధితో దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే ఈ విధముగా చేయడం జరిగింది. నా శాపం వల్లనే ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు. అప్పుడు వైశ్యుడు, స్వామి, లోకమంతా నీ మాయామోహములో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకపోయారు, నిన్ను తెలుసుకోలేకపోయారు. మానవ మాతృడనైనా నేను ఎంతటి వాడను? తండ్రి, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ ప్రాణిని, నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడిని నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి. నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరచిపోకుండా పూజిస్తాను. శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి. నన్ను అనుగ్రహించి నా ధనాన్ని నాకు ఇప్పించు అని పరిపరి విధములుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థన మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. తరువాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అది అంతా ధనరాశులతో నిండి ఉండడము గమనించి సంతోషపడి, ఆ సత్యదేవుడి దయవల్లనే తన కోరిక తీరింది అని అనుకొని తన పరివారముతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో, అల్లుడా, మనం రత్నపురానికి చేరుకున్నాము అంటూ తమ రాకను తెలుపడానికి ఒక దూతను ఇంటికి పంపించారు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో, అమ్మా, నమస్కారము, మన అయ్యగారు అల్లుడుగారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వస్తున్నారు, ఇప్పుడే పడవ వచ్చింది అనే వార్తను తెలిపాడు. అప్పుడు లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ స్వామి వ్రతము త్వరగా ముగించిరా. అమ్మా, నేను నావ దగ్గరికి వెళుతున్నాను, నీ తండ్రి భర్తను చూడడానికి త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్నటువంటి కళావతి వ్రతము ముగించి ప్రసాదాన్ని కూడా తినడం మరచిపోయి పరుగు పరుగున తన పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని తిననందుకు సత్యదేవుడికి కోపము వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ మునిగిపోయేలా చేశాడు. అది చూసి ఒడ్డున నిలబడి ఉన్నవారు హాహాకారాలు చేయడం ప్రారంభించారు. లీలావతి, కళావతి అమితముగా దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునగడం చూసినటువంటి తల్లి నెత్తి నోరు బాదుకుంటూ భర్తతో ఇలా అంది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాక మరో ఏమిటి అని రోధించసాగింది. కళావతి తన ఎదురుగానే తన భర్త మునిగిపోవడం చూసి పడిపడి ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనము చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి దుఃఖిస్తూ ఆలోచించి ఇదంతా ఆ స్వామి మహిమే అయి ఉంటుంది అని భావించి గ్రహించి తన శక్తి కొలది స్వామిని పూజిస్తాను అని తలచి అందరితో పాటు స్వామిని వేడుకోసాగాడు. అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి ఇలా అన్నాడు, ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరపాటులో నా ప్రసాదాన్ని కూడా తినడం మర్చిపోయింది. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్నటువంటి కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి తన తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రానికి చేరుకుంది. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలడము చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళదాను రండి అని పలికింది. అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత ఆ వైశ్యుడు తన జీవితకాలము అంతా కూడా ప్రతి పౌర్ణిమ తిథిలో రవి సంక్రమణ సమయములో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ సర్వసుఖాలను పొంది అంత్యములో అమరలోకము చేరుకున్నాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ 5వ అధ్యాయము.
సూత మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు: ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిట్టులుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి వచ్చే మార్గమధ్యములో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో కలిసి వ్రతము చేసుకుంటుండగా చూసి స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యము చేశాడు. వ్రతము పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారిని స్వీకరించమని అడిగారు. గోపాలురు అందరూ ప్రసాదాన్ని తిన్నారు. కానీ రాజుకి అహంకారము అడ్డు వచ్చి ఎవరు ఏది పెడితే అది నేను తింటానా ఏమిటి అని అనుకొని ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారికి రాజుపై కోపము వచ్చి ఆగ్రహించాడు. దాని ఫలితముగా రాజుగారి 100 మంది కుమారులు చనిపోయారు. సర్వసంపదలు కోల్పోయి సర్వనాశనమైపోయి క్రమముగా దారిద్ర్యము సంభవించి అష్టకష్టాల పాలయ్యాడు రాజు. ఇదంతా చూసినటువంటి రాజు ఆలోచించి ఇలా అనుకున్నాడు: ఆహా, ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందుకే స్వామి నాపై ఆగ్రహము చెంది నాకు ఇటువంటి శాస్తి చేశాడు అని అనుకొని వెంటనే గొల్లలు ఉన్న చోటికి వెళ్ళి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుడి వ్రతము ఆచరించాడు. అప్పుడు స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాలు మొదలైన సంపదలను 100 మంది పుత్రులను రాజ్యసుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖాలను అనుభవిస్తూ క్రమము తప్పకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి చేరుకున్నాడు. ఎంతో మహోన్నతమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినవారు, వ్రతము చూసినవారు, కథలను విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆయన కృపతో ధనధాన్య సంపదలను, పుత్రపౌత్రాది సంతానము పొందుతారు. ఇహపరలోకాలలో సర్వసౌఖ్యాలను అనుభవిస్తూ మోక్షము పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే దరిద్రులు ధనవంతులవుతారు, బంధ విముక్తి పొందుతారు, భయాలు తొలగిపోతాయి. అలాంటి భక్తులు నిశ్చయముగా సకలాభీష్ట సిద్ధిని పొంది అంత్యములో సత్యలోకానికి చేరుకుంటారు. కాబట్టి ఓ మునులారా, మానవులను సర్వదుఖాల నుండి విముక్తి చేసేటువంటి మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు తెలిపాను. విశేషించి కలియుగములో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగములో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడు అని, సత్యనారాయణ అని, సర్వేశ్వరుడు అని పిలుచుకుంటూ ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ సమాప్తం. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట
పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. మానససుతుడు బ్రహ్మమై చలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం. పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం. భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం. భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం. ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. దశవిధంబుల అవతారమూర్తి వైకుంఠవాసుడు శ్రీ విష్ణుమూర్తే. కలియుగ వాసుల కష్టాలు తీర్చగ సత్యదేవుడుగా అవతరించెనే. సత్యదేవుడుగా అవతరించెనే. అన్నవరంలో పుట్టలోనే మరి స్వయముగా వెలసిన సత్యదేవుడే. రత్నాకరుడనే భక్తుని కొరకు రత్నగిరి పైన కొలువు తీరెనే. రత్నగిరి పైన కొలువు తీరెనే. శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే. శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే. ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. హిరణ్యాక్షుని అతమార్చినట్టి కూర్మావతారుడు అతడేనంట. గజేంద్రునికి మరి మోక్షమునిచ్చిన శ్రీమన్నారాయణుడతడంట. శ్రీమన్నారాయణుడతడంట. రావణసురుని సంహరించుటకు రాముని అవతారమునెత్తిండే. కౌరవుల భరతం బట్టేందుకు శ్రీకృష్ణుని అవతారమునెత్తే. శ్రీకృష్ణుని అవతారమునెత్తే. ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే. ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే. కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే. కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే. ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. సత్యదేవుని వ్రతములు చేసిన సకల పాపములు తొలగేనంట.
సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరంలో వెలసిన సత్యదేవా మా అండాదండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా దీనుల పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి పాప కర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి స్వయముగా వెలసిన శ్రీ సత్యదేవ మమ్ముల నీవు కాపాడరావయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా భక్త ప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చితి వంట ప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చిన వంట తండ్రి రక్కసుల గూల్చుట కొరకై శ్రీరాముడవై వచ్చిన వంట